బట్టలు వంచేటటువంటి నాయకులను నమ్ముకొని కొట్లాడారు సోషల్ మీడియాలో. కానీ ఈడ కష్టపడుతూ ప్రజల కోసం కొట్లాడే నాయకుడిని నమ్ముకొని ఈరోజు నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీని. ఈడ పైసల కోసం పనిచేసేటటువంటి వాడు బీజేపీ బీఆర్ఎస్లో ఉంటాడు, కానీ ప్రాణానికి ప్రాణమైన నాయకుడి కోసం కొట్లాడేటోడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలలో ఉంటారు. అన్న హుకుం జారీ చేస్తే కొండలని పిండి చేసి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టినటువంటి దాంట్లో సోషల్ మీడియా కార్యకర్తలు వెన్ను లెక్క నిలబడ్డారు అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి సందేశం లేదు. అన్న మీ పోరాట పటిమ, మీ కొట్లాట, మీ తెగింపు ఈరోజు వాళ్ళ మీద సేమ్ కొట్లాటలు అవుతున్నా, కేసులు పడుతున్నా, కొన్నిసార్లు సొంత నేతలకి అవమానాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేవంత్ అన్న కోసం మేము కొట్లాడి తీరుతాం, రేవంత్ అన్న మాట నిలబెడతాం, కేసీఆర్ అనేటువంటి గద్దె దింపుతాం అని చెప్పి మీరు తీసుకున్నటువంటి శపథానికి ఈరోజు కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజు మనందరం ముంగట ఉండడం, మీరందరూ ఈ దాకా రావడం, కాస్త ఆలస్యం ఇంటరాక్షన్ అయినప్పటికీ కూడా మీ అందరి తెగింపు, మరి కొండల్ని ఢీకొట్టినటువంటి మీ యొక్క శక్తి రేపొద్దున మరి బుడగలాంటి బీజేపీని కొట్టదని అయితే నేనేం అనుకుంటలేను. ఆడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ వాడు నాకు చాలా బలం ఉందని చెప్పి నీలిగిండా లేదా? మరి నీలిగినవన్నే అన్న మాట మీదకించి బొంద పెట్టినామా లేదా? అన్న ఎక్కి తొక్కుతామనంటే మన వాళ్ళు తొక్కుడే కాదు, బొంద కూడా పెట్టిరు. ఈరోజు బీజేపీని కూడా మరి బీజేపీ పార్టీ కూడా వాడు ఏంది అంటే ఏం చేయకపోయినా 10 ఏళ్ల సంది పొంకనాలు కొట్టుడు తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి అన్న కొట్లాటలల్లో మొన్న మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు పనితనంతో కూడా మనం బలంగా ఇంకరోజు ప్రజల ముందుకు పోయినామన్నా. ప్రజా పరిపాలన అంటే ఏందో మీరు చూపించిర్రు. వచ్చినటువంటి గంటలనే సంతకం పెట్టే లోపలనే కంచెలు తెంపి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో బతికించినటువంటి మీ స్ఫూర్తి ఈరోజు సేమ్